ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు ఆగ్రహించారు. విధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టం కలుగుతుందని వారు చెబుతున్నారు. ఇటీవల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత స్టూడెంట్స్ ఆగ్రహం మరింతగా కట్టలు తెంచుకుంది. ఇంతకు భారతీయ విద్యార్థుల కోపానికి కారణం ఏంటి? చదువులు వీడి విధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడం మన స్టూడెంట్స్కు అలవాటే. ఇండియా నుంచి ఎక్కువ మంది హైయర్ స్టడీస్ కోసం ఎంచుకునే దేశాలు ఆస్ట్రేలియా ఒకటి. యుఎస్, యూకే తర్వాత ఆ దేశానిదే మూడో స్థానం. అక్కడ 1,70,000 మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చదువుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే దేశం కావడం, విదేశీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, మంచి ఉద్యోగ అవకాశాలు, జీతభత్యాలు, పర్మనెంట్ రెసిడెంట్గా ఉండే అవకాశం వంటి కారణాలతో ఏటేటా అక్కడికి ఇండియా నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ పెరుగుతున్నారు. ఆస్ట్రేలియాకు వివిధ దేశాల నుంచి వస్తున్న వలసలు ఎక్కువ కావడంతో ఆ దేశం వీసా పరిమితులను విధించింది. పర్మనెంట్ రెసిడెంట్ కావాలన్న నిబంధనను కఠినతరం చేసింది. ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది చదువుకుంటున్న విద్యార్థులు ఇండియన్సే. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారీగా నష్టపోతుంది మన విద్యార్థులే. ఈ కారణంగానే మన స్టూడెంట్స్ న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు చదువులు ముగియగానే ఆ దేశంలో నివాసం ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శాశ్వత నివాసానికి దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఆ ప్రభుత్వం శాశ్వత నివాసానికి సంబంధించి పరిమితులు విధించడంతో భారతీయ విద్యార్థులను ఆశలపై దెబ్బ కొట్టింది. విదేశీ విద్యార్థులు ఎవరైనా తమ చదువు ముగియగానే ఆస్ట్రేలియాను వీడాల్సి ఉంటుంది. దీంతో భారతీయ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఆస్ట్రేలియాలో ప్రముఖ నగరాల్లో ఒకటైన పెర్త్లో నిరసనలు మిన్నంటాయి. శాశ్వత వీసా కోసం 12 ఏళ్ల పాటు వేచి ఉన్న తమిళ వ్యక్తి మనో యోగలింగం గత నెలలో మెల్బోర్న్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఆస్ట్రేలియాకు వచ్చిన వారు తమ తాత్కాలిక బ్రిడ్జింగ్ వీసాల పరిమితుల నుండి తప్పించుకోవడానికి శాశ్వత వీసా నివాసం కావాలని డిమాండ్ చేస్తూ లేబర్ పార్టీ ఎంపీ శామ్లిన్ కార్యాలయం బయట నిరసన ప్రదర్శనలకు దిగారు. తమ వీసాలను నిరంతరం పునరుద్ధరిస్తూ ఉండాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన మెల్బోర్న్లోనూ నిరసనలు మిన్నంటాయి. ఒక నెలకు పైగా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ కార్యాలయం బయట ఆందోళనకారులు నిరసనకు దీక్షకు దిగారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న వారికి మెరుగైన రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పని, ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరారు. మరి ఈ నిరసనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేస్తోందో చూడాలి.